మనీ లాండరింగ్ కేసు అయితే దానికి ముఖ్యమంత్రి కొడుకు అయితేంది, యువరాజు అయితేంది, రఘునందన్ అయితేంది, ఇంకొకరు అయితేంది. చట్టం ముందు అందరూ సమానులైన ఉపన్యాసం నిన్నటిదాకా చెప్పినాం కదన్నా. ఇలా దాన్నే అమలుపరచాలి, దానికోసం సిద్ధంగా ఉండాలి. దానికి ఆగమాగమై కోర్టుకు పోయి యాంటిసిపేటరీలు తెచ్చుకోవడం, 10 రోజులు స్టే తెచ్చుకోవడం ఎందుకు? ఏమన్నావు కదా, అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి, యాడున్నావు, నేను హైదరాబాద్లో ఉన్నా అన్నావు కదా. మరి హైదరాబాద్లో ఉండు, కోర్టుకు ఎందుకు గుర్తున్నావు? తప్పు చేయలే కదా, నిజాయితీ నిరూపించుకో. జైలుకు పోతే ముఖ్యమంత్రి అవుతారని షోక్ ఉంది కదా నీకు, జల్దీ జైలుకు అని కోరుకుంటున్నావు. వాళ్ళే ఎక్సైట్ అవుతున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నేను ఇక హైదరాబాద్లో ఉన్నా, నువ్వు యాడున్నావు రేవంత్ రెడ్డి అని ట్వీట్లు చేసినావు. ఇట్లే అవుతుంది. ఇంతకుముందు మీ చెల్లె కూడా ఇట్లే మాట్లాడింది, మోడీకి ఈడీకి దేనికి భయపడ్డామని రిధం కోసం మంది రాసిస్తే రాసే మాటలు మాట్లాడిరు కదా. ఇలా మోడీ వస్తుంది, ఈడీ వస్తుంది, బరాబరి తప్పు చేసిన వాడిని యాడుంచాలని గానే ఉంచుతారు. దానికి కేటీఆర్ ఎగ్జంప్షన్ కాదు. అంటే ఇది కేవలం కుట్రపూరితం, అంటే కక్షలో భాగంగానే కేటీఆర్ పై కేసులు నమోదు చేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. కేవలం కక్షపూరితంలో భాగమే కేసు అని చెప్పి చెప్తున్నారు. నేను సైన్స్ టీచర్ ఒక మాట చెప్పదలుచుకున్నాను, భూమి గుండ్రంగా ఉంటుంది అనేది మీకు అర్థం కావాలి. మీరు అధికారంలో ఉన్న రోజు ప్రతిపక్షాల నాయకులని ఎట్లయితే మీరు తప్పుడు కేసులు పెట్టి ఎట్లయితే అరెస్ట్ చేసి అర్ధరాత్రులు అపరాత్రులు ఇళ్లకే ఎత్తుకుపోయి రిమాండ్లు చేసిర్రు. మల్లన్న సాగర్ లో తన చితి తాను వేర్చుకొని చచ్చిపోయిన మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు పోతా అంటే స్థానిక శాసనసభ్యుని నన్ను పోలీసులను పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఆపి పోలీసుల మీద దౌర్జన్యం చేసిండని ఉల్టా నా మీదనే కేసు చేసిన రోజు కేటీఆర్ ఇట్లా మాట్లాడి ఉంటే అది కక్ష సాధింపు కాదు, లా అండ్ ఆర్డర్ కోసం అని మాట్లాడి ఉంటే అది విఘ్నత కనబడుతుంది. ఆ రోజు నువ్వు చేసింది కరెక్టే అయితే ఈ రోజు ఇల్లు ఎత్తుంది కూడా కరెక్ట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.